రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ ముందుగా బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తమిళనాట తల రాతలు మారబోతున్నాయా? దశాబ్దాలుగా డిఎంకే అన్నా డిఎంకే మధ్య సాగినటువంటి ద్విముఖ పోరుకు నటుడు విజయ్ తమిళక వెట్రి కలగంతో తెరదించారు. ఆయన గెలవకపోవచ్చు, కానీ ఎవరిని గెలవనివ్వకూడదో నిర్ణయించే శక్తిగా మారారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అన్నా డిఎంకేను దెబ్బ కొడతారా, లేక అధికార పార్టీపై అసంతృప్తిని ఓట్లుగా మలిచి స్టాలిన్కు షాక్ ఇస్తారా? కేవలం 10 నుండి 15 సీట్లు గెలిచినప్పటికీ హొంగ ఏర్పడితే గనక ఆయనే కింగ్ మేకర్ కావడం ఖాయం. క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోయినా యువత మహిళల మద్దతుతో దూసుకుపోతున్నటువంటి విజయ్ ఎవరు కొంప ముంచుతారోనని ఇరు ద్రావిడ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రైట్, మొత్తం మీద తమిళనాడు రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో విజయ్ ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? విజయ్ పార్టీ ప్రజల నుండి ఆశించే ఓట్ల శాతం ఎంత, అలాగే ద్రవిడ పార్టీలు ఎలాంటి విజయాన్ని చేకూరుస్తుంది, అలాగే ఓట్ల చీలక ఎంతవరకు ఉంటుంది అనే అంశం కూడా సర్వత్రా ఉత్కంఠ నడుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, రైట్, మొత్తానికైతే ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే తమిళనాడు రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ కౌంటౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి దాదాపు 234 నియోజకవర్గాల సెగ్మెంట్లలో రేపు 3 పార్టీల త్రిముఖ పోటీలో ఎవరు ఎన్ని ఓట్లు ఉండబోతుందో అనే దాని మీద ప్రస్తుతం తమిళనాడు రాజకీయం, అంటే తమిళనాడే కాదు ఇటు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా దశాబ్ద కాలంగా డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఉన్నటువంటి పోటీ ఈరోజు టీవీకే పార్టీ, అంటే తమిళగా వెట్రి వచ్చినటువంటి విజయ్ పార్టీ ఏదైతే ఉందో, సో ఆ విజయ్ పార్టీతో ఒక్కసారిగా కూడా ఇటు తమిళనాడు రాజకీయాల్లో కొంత హీట్ అయితే పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రముఖ నటుడుగా ఉన్నటువంటి విజయ్ ఒక్కసారిగా కూడా ఎన్నికల బరిలో దిగడంతో ఇటు ఆయన ఒంటరి పోరుకు సిద్ధం అవ్వడంతో ఈ యొక్క తమిళనాడు రాజకీయాల్లో ఒక అందుకు కూడా త్రిముఖ పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు విజయ్ ప్రస్తుతం ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఇటు రోడ్ షోలు చేస్తూ కూడా వివిధ ప్రాంతాల్లో ఆయన డైరెక్ట్గా ఇటు అయితే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా టీవీకే పార్టీ ఇటు యువతను ప్రధానంగా కూడా తల్లిదండ్రులకు యువతే చెప్పాలా, ఈరోజు రానున్నటువంటి భవిష్యత్తు తమిళనాడు ఏదైనా కాడ దాని యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీవీకే పార్టీ అని చెప్పి తమ పిల్లలకు దిశ నిర్దేశించిన పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు నీట్ ఎగ్జామ్ క్యాన్సిలైజేషన్ కానీ వీటన్నిటి మీద కూడా కొంత యువతను తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేశారు టీవీకే పార్టీ అధినేత విజయ్ అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు కూడా డిఎంకే స్వతంత్రంగా కూడా 133 సీట్లతో కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే దాదాపు కాంగ్రెస్ డిఎంకే 2 పార్టీలు కలిపి గత ఎన్నికల్లో 2021లో మనం చూస్తే 159 సీట్లు సాధించాయి. అంటే ఈసారి ఇటు డిఎంకే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఆ 2 పోటీ కాకుండా 3వ పార్టీగా వచ్చినటువంటి టీవీకే యొక్క అధినేత విజయ్ ఈసారి ముందుకు దూసుకెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా కూడా రాజకీయ విశ్లేషకులు విజయ్ని అంత తేలిగ్గా తీయడానికి లేదు. ఎందుకంటే విజయ్ ప్రభావం కొంత మేరకు ఉంటుంది. దాదాపు 10 నుంచి 15% ఉన్నప్పటికీ కూడా 234 సీట్లలో 10 నుంచి 18, 20 సీట్లు కానీ సాధిస్తే 2 పార్టీలకి తలనొప్పిగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎందుకంటే డిఎంకేకి సంబంధించి అసంపూర్తి ఓట్లను తను అన్నా డిఎంకే యాక్చువల్ గా క్యాష్ చేసుకోవాలి, కానీ ఇక్కడ టీవీకి సంబంధించిన పార్టీ ఒక్కసారిగా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో ఒక్కసారిగా టీవీకే అధినేత విజయ్ ఎన్ని సీట్లు గెలుస్తున్నాడు అనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే కూడా అన్నా డిఎంకేతో పాటు పొత్తులో ఉన్న నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి తరపున ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దాదాపు కూడా తెలుగు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించిన అమిత్ షా కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. పదే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నేను ముందుకు తీసుకెళ్తామని చెప్పి బీజేపీ ఒకవైపు అన్నా డిఎంకేతో పొత్తుతో భాగంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఓటర్లు కొంత ప్రలోభం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి డిఎంకే ఈసారి కూడా తన సత్తా చాటే విధంగా కూడా ముందుకు వెళ్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయ్యుండొచ్చు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి పర్సంటేజ్ల ప్రకారం కూడా డిఎంకే ఈసారి సత్తా చాటపోతుందా అనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే తమిళనాడు రాజకీయాల్లో రేపు
రేపు ఉదయం నుంచి కూడా ఏదైతే పోలింగ్ కొనసాగుతున్నటువంటి రేషియో ఏ విధంగా ప్రజల నాడిని ఎవరు ఏదైతే తమ వైపు తిప్పుకున్నారనేది మాత్రం సాయంత్రానికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా కూడా డిఎంకే ఇంకోసారి ఖచ్చితంగా కూడా రెండోసారి తమ పాగా వేసేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఈరోజు తమిళనాడు ఓటర్లకు అనేక ఏదైతే ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్లపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రచారం అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే టీవీలు, గ్రైండర్లు, మిక్సీలు అవి గతంలో ఉండేవి. ఈసారి కొత్తగా అప్డేట్గా ఒక్కొక్కరికి కూపన్స్ 8,000 కూపన్స్ అయి ఉండొచ్చు, మహిళలకు 4,000 రూపాయలు అయి ఉండొచ్చు, ఉచిత ఆల్రెడీ బస్సులు ఉన్నాయి. దీనికి తరహా మించి ఇంకా గత ఎన్నికలతో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే రేషియో ఉందో దాన్ని రెట్టింపు రేషియో చేయడంతో ఒక్కసారిగా కూడా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుతారనే దాని మీద కూడా అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ప్రధానంగా కూడా టీవీకే అధినేత ఎవరైతే విజయ్ ఉన్నారో, సో విజయ్ ఇప్పటికే 234 సెగ్మెంట్లకు సంబంధించిన దాంట్లో ఎన్ని సీట్లు గెలుస్తాడనే దాని మీద కూడా ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మరి రేపు పోలింగ్ కూడా ఉండబోతుంది. మరి మొత్తానికి మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.